హాయ్ బేబీ సహస్ర. ఇంట్రడ్యూస్ చేసుకున్నానా? హాయ్ Hmm. నా పేరు సహస్ర. నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను. నేను శ్రీ చైతన్య స్కూల్ సర్దార్ పటేల్ నగర్. మా అమ్మ ఓకే. పేరు శ్రీలక్ష్మి గారు, మాతృదేవ భవ. మా నాన్న పేరు రమేష్ గారు, పితృదేవ భవ. శ్లోక టీచర్ జోష్నమ్మ, ఆచార్య దేవ భవ. వెరీ గుడ్. శ్లోకాస్ నేర్చుకున్నావా? జిఎస్ఎస్ ప్రోగ్రాంలో ఎన్ని శ్లోకాస్ నేర్చుకున్నావు? 18 శ్లోకాస్. 18 శ్లోకాస్. ఓకే. యదా యదా హి శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏంటి ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా శ్లోకది? యదా యదా హి ధర్మస్య అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించిపోతుందో గ్లాని అప్పుడు గ్లాని అభ్యుత్థానం. గ్లానిర్భవతి అంటే క్షీణించడం. గ్లాని గ్లాని అంటే ఎప్పుడెప్పుడైతే ఏంటి? గ్లాని అంటే క్షీణించడం. వెరీ గుడ్. అభ్యుత్థానమ ధర్మస్య, అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో తదాత్మానం సృజామ్యహం, నేను ఒక రూపంలో వచ్చి ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తాను అని వెరీ గుడ్. కృష్ణుడు చెప్తున్నాడు. ఏదైనా ఎగ్జాంపుల్ గుర్తుందా ఇక్కడ నీకు? ఎప్పుడు వచ్చాడు అట్లా దేవుడు? అంటే మహాభారతంలో కృష్ణుడి అవతారంలో వచ్చాడు, రామాయణంలో రాముడి అవతారంలో వచ్చాడు, ప్రహ్లాదుడు పిలిచినందుకు నరసింహస్వామి అవతారంలో వచ్చారు, అలా చాలా ఇంకా. కాబట్టి అధర్మం కనుక బాగా పెరిగితే దేవుడు వస్తానని మనకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. వెరీ గుడ్, బాగా ఉమ్. అర్థమైంది. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే మన పని మనం సరిగ్గా చేయడమే ధర్మం. ఎట్లా తెలుస్తుంది సరిగ్గా చేయటం అంటే? ఏదైనా రూల్స్ ఉన్నాయా దానికి ఎట్లా? ఒక ఫార్ములా ఉంది, అంటే రైట్ ప్రిన్సిపల్. ఓకే. రైట్ ప్రిన్సిపల్ అంటే ఆర్ అంటే రైట్, రోల్. ఆర్ ఆర్ రైట్ ప్రిన్సిపల్ ఫుల్ నేమ్ ఏంటి? RIGHT, రైట్ ప్రిన్సిపల్. అంతేనా? ఆర్ అంటే రోల్. ఉమ్. రోల్ అంటే ఆ వ్యక్తి రెస్పాన్సిబిలిటీ ఏంటి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో. ఓకే. ఐ అంటే ఇంటెన్షన్, మ్హూ. అసలు ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటి. మ్హూ. జి అంటే జ్ఞాన్, మ్. అంటే అతని నాలెడ్జ్, ఆ మ్. వ్యక్తి అవగాహన ఏంటి. ఓకే. హెచ్ అంటే హార్మన్, సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ లో అసలు ఏం జరగాలి, ఏం జరిగింది. ఓకే. టీ అంటే టైం, ఆ టైంలో అక్కడ ఆ పరిస్థితుల్లో ధర్మం ఏంటి అసలు. ఓకే. రోల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పు. రోల్ బట్టి ధర్మం మారుతుంది అన్నావు కదా. రోల్ బట్టి అసలు ఎలా అర్థం చేసుకోవాలి ధర్మాన్ని? ఒక పర్సన్ అంటే రోల్ బట్టి. ఇప్పుడు ఒక వార్ జరుగుతుంది, మన ఇండియన్ సోల్జర్ ఎనిమీస్ ని చంపారు. మ్హూ. ఇప్పుడు రోల్ బట్టి అక్కడ సోల్జర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే చంపడం ఎనిమీస్ ని. సో అతని డ్యూటీ ఆయన సరిగ్గా చేశారు కాబట్టి అది ధర్మమే. వెరీ గుడ్. అంతే కదా, అతను రోల్ ఈజ్ ఎ సోల్జర్. ఓకే. ఇంటెన్షన్ బట్టి ఒక ఎగ్జాంపుల్. టీచర్, ఒక టీచర్ స్టూడెంట్ ని కొట్టారు ఎందుకంటే ఆ స్టూడెంట్ సరిగ్గా హోంవర్క్ చేయలేదు అని. టీచర్ యాక్చువల్ కొట్టాలనుకోలేదు, కానీ టీచర్ ఇంటెన్షన్ ఏంటంటే ఇలా కొడితేనే నెక్స్ట్ టైం కి ఇంప్రూవ్ అవుతారు అనేది టీచర్ ఇంటెన్షన్. సో అక్కడ తన డ్యూటీ తను చేశారు కాబట్టి అది ధర్మమే. ఓకే. డాడీ తిట్టినా, టీచర్ తిట్టినా కానీ కొట్టడం అనేది వాళ్ళ మనం కండెమ్ చేస్తాం. బట్ ఓకే, తిట్టినా అలాంటప్పుడు అక్కడ అహంకారంతో చేయలేదు ఆ పని. అతని యుగోతో ఉమ్. చేయలేదు టీచర్ కానీ డాడీ కానీ. అహంకారంతో చేయకుండా తన యొక్క బాధ్యతగా చేస్తే అది ధర్మంగా పరిగణించాలి. ఎందుకు? ఇంటెన్షన్ ఈస్ టు అప్లిఫ్ట్ ద కిడ్ ఆర్ ద స్టూడెంట్. ఓకే. ఎస్. వెరీ గుడ్, బాగా చెప్పావు. యదా యదా హే. ఆ, ఇంకో శ్లోకం అడుగుతాను. ఉద్రేద ఆత్మ శ్లోకం వచ్చా? ఎస్ సార్. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మీనింగ్ ఏంటమ్మా? అంటే మనల్ని ఎప్పుడు మనం ఒక పని చేయాలంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, ఇది నాతో అవుతుంది, ఇది నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అని మోటివేట్ చేసుకోవాలి. అంతేగాని ఇది నాతో అవ్వదు అని మనం డిమోటివేట్ చేసుకోవద్దు ఎప్పుడు. మ్హూ. ఇంకా ఉద్ధరేదాత్మనే అంటే ఏంటి అసలు? ఏం చెప్తున్నారు ఆయన అక్కడ మీనింగ్లో? నీకు నువ్వే ఉద్ధరించుకోవాలి, నీకు నువ్వే మోటివేట్ ఉమ్, చేసుకోవాలి. నన్ను నేనే ఉద్ధరించుకోలేను, నువ్వు నిన్నే ఉద్ధరించుకోవాలి. మన మైండ్ పాజిటివ్ గా ఉంటే మన మైండ్ మన బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. మన మ- మైండ్ నెగిటివ్ గా ఉంటే మన మైండ్ మన వర్స్ట్ ఎనిమీ అవుతుంది. అంటే మన దగ్గర ఉద్ధరించుకోవడానికి ఏముంది మన దగ్గర? దేని ద్వారా మనం మనల్ని మనం దేని ద్వారా మనం మనం ఉద్ధరించుకోగలుగుతాము? మంచిగా చదువుకోవడం. ఇప్పుడు సమ్ డిస్ట్రాక్షన్స్ వస్తాయి, రేపు నాకు ఎగ్జామ్ మైండ్ ఉంది. మైండ్ మైండ్ చేత ఉద్ధరించుకోవాలి. మనం ఎవరిని ఎలా ఉద్ధరించుకోవాలంటే మైండ్ని బట్టి. మైండ్. ఆ మైండ్ కనుక చక్కగా మనం ఉద్ధరించుకునేలా చేసుకుంటే అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది నువ్వు అన్నట్టు. లేదు అంటే ఎనిమి అయిపోతుంది. ఉమ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతావా? మైండ్ ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు అవుతుంది? నాకు రేపు ఎగ్జామ్ ఉంది, లైక్ నా మనసు ఏం చెప్తుందంటే ఆ తర్వాత ఎగ్జామ్ కి చదువుకోవచ్చులే, ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుందాం అని చెప్తుంది. కానీ మన మైండ్ ఏం చెప్పాలంటే పాజిటివ్ గా
వద్దు రేపు ఎగ్జామ్ ఉంది చదువుకో, రేపైనా ఇలా ఆడుకోవచ్చు కానీ ఎగ్జామ్ ఉంది చదువుకో అని చెప్తుంది. అప్పుడు మన మైండ్ మన బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. ఉమ్. అదే ఎనిమి అదే ఎప్పుడవుతుంది ఒకవేళ మనం డిస్ట్రాక్షన్. వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకున్నామంటే మన మైండ్ మన వర్స్ట్ ఎనిమి అవుతుంది. అవును, మన మైండ్ చెప్పినట్టు మన మైండ్ మనం సింక్లో ఉంటే ఆటోమేటిక్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఆ, అద్వేష్ట గుర్తుందా? అద్వేష్ట స్వరూపం. ఎస్ సార్. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవ చ. ఉమ్. నిర్మమం. అద్వేష్ట సర్వభూతానం మైత్ర నిర్మ కరుణ ఏవ చ. నిర్మమం. నిర్మమో నిరహంకారః ఉమ్. సమదుఃఖ సుఖ క్షమీః. సుఖ క్షమి. వెరీ గుడ్. ఏంటిది మీనింగ్? శ్లోకం మీనింగ్ ఏంటమ్మా? అంటే మనిషి ఒక 7 క్వాలిటీస్ ఫాలో అవ్వాలి. ఆ 7 క్వాలిటీస్ మనిషి ఫాలో మనిషి అయితే కాదు, అప్పుడు ఇక్కడ దేవుడు. భక్తుడు. భక్తుడికి యాక్చువల్గా క్వాలిటీస్ ఇవి. ఏ భక్తుడు ఉంటే నీకు ఇష్టమని కనుక అర్జునుడు అడిగినప్పుడు మనకు ఒక 35 క్వాలిటీస్ చెప్తారు భగవానుడు ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో ఎన్ని లక్షణాలు చెప్పారు? ఎన్ని క్వాలిటీస్ చెప్పారు? 7 క్వాలిటీస్. 7 క్వాలిటీస్. వెరీ గుడ్. ఏవేంటి చెప్తావు ఒకసారి? ఉమ్. ఫస్ట్ అద్వేష్ట అంటే ఎవరి పట్ల హేటెడ్ ఉండకుండా ఉండడం, ఎవరిని ద్వేషించకూడదు. ఓకే. సర్వభూతానం మైత్ర అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. వెరీ గుడ్. సెకండ్ కరుణ క్వాలిటీ ఏవచ. సెకండ్ క్వాలిటీ సెకండ్ మైత్రి, ఫ్రెండ్లీ. థర్డ్. థర్డ్ క్వాలిటీ కరుణ ఏవచ అంటే ప్రతి ప్రాణి పట్ల మనం దయతో ఉండాలి. వెరీ గుడ్. నిర్మమో ఫోర్త్ క్వాలిటీ నిర్మమో అంటే అది నాది అనే భావం ఉండొద్దు. ఓకే. నిరహంకార అంటే అహంకారం ఉండొద్దు. ఓకే. తర్వాత సమదుఃఖ సుఖ. అంటే సమదుఃఖ సుఖ. హ్యాపీనెస్ వచ్చినా సారో వచ్చినా సరే మనం చాలా కామ్ గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా. హ్యాపీనెస్ వస్తే మళ్ళీ ఎగ్జైట్ అయిపోవడం, సాడ్ వస్తే ఏడుస్తూ కూర్చోడం అలా ఉండొద్దు. ఎలా బ్యాలెన్స్ ఉన్నా కాన్స్టెంట్ గా ఉండాలి. బ్యాలెన్స్డ్ అనాలి. బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉండాలి. తర్వాత క్షమి అంటే ఫర్గివింగ్ నేచర్ ఉండాలి. వెరీ గుడ్. ఎవరేం తప్పు చేసినా దాన్ని క్షమించే గుణం ఉండాలి. ఈ 7 క్వాలిటీస్ ఉన్న వాళ్ళు దేవుడికి చాలా ప్రియమైన భక్తుడు. అది వెరీ గుడ్, అది ఇంపార్టెంట్. సో చాలా క్లియర్గా స్పష్టంగా భగవాన్ ఏం చెప్తారు? ఈ క్వాలిటీస్ ఉన్న భక్తులు నాకు అత్యంత ప్రియులు అని చాలా క్లియర్గా చెప్తారు. కాబట్టి 35 క్వాలిటీస్ తర్వాత శ్లోకాసు. బట్ ఈ శ్లోకంలో ఒక 7 క్వాలిటీస్ చెప్పారు. బాగా చెప్పామమ్మా. మ్, కర్మణ్యేవాధికారస్తే ఉంటుందా? ఆ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. వెరీ గుడ్. ఏం చెప్పారు? మీనింగ్ ఏంటి? ఎన్ని ప్రిన్సిపల్స్ చెప్పారు ఇందులో భగవానుడు? 4 ప్రిన్సిపల్స్ చెప్పారు. ఏవేంటివి అవి? ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే మన పని చేయడమే మన రైట్. ఏంటంటే పని చేయడం ఒక్కటే మన రైట్. వెరీ అది గుడ్. ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఎప్పుడు రిజల్ట్ గురించి వరి అవ్వద్దు, రిజల్ట్ వెరీ గురించి గుడ్. ఆలోచించొద్దు. థర్డ్ ప్రిన్సిపల్ రిజల్ట్ వచ్చాక అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అది నా వల్లే మాత్రమే ఇది జరిగింది అని అనుకోవద్దు. ఎక్సలెంట్. యు ఆర్ నాట్ ద రీజన్ ఫర్ ద రిజల్ట్. ఓకే, ఏ రిజల్ట్ వచ్చినా అది నీ వల్లే జరగలేదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి నువ్వేదో ఫీల్ అయిపోక్కర్లా. ఓకే. వెరీ గుడ్. నాలుగో పాయింట్. ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటంటే అలా అని పని చేయడం ఆపొద్దు, ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. పని చేస్తూనే ఉండాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్గా చెప్పాను అన్న ఇది. క్లైబ్యం. క్లైబ్యం మాస్మ గుర్తుందా? చెప్పు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. ఇది అడగలేదు కదా నేను ఈ శ్లోకం ఇంతకుముందు? అడిగాను. లేదు లేదు అడగలేదు సార్. హృదయ దౌర్బల్యం అంటే అంటే మన మైండ్ వీక్నెస్. ఏం చెప్తున్నారు భగవానుడు ఇందులో? ఈ శ్లోకంలో మీనింగ్ ఏంటి? కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడంటే, అర్జున నువ్వేంటి ఇలా పారిపోతున్నావు, ఉమ్, ఇది నీది కాదు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఉమ్, ఎంత గ్రేట్, నువ్వే ఇలా పారిపోతే నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారు, ఉమ్. ఇలా పారిపోవద్దు, లేసి ఫైట్ చేయి మళ్ళీ అని చెప్తాడు. లే పరంతప. నీ పరంతప. హృదయ దౌర్బల్యం. నీ హృదయం వీక్నెస్ నుంచి బయటికి వచ్చి ఎన్- ఫైట్ చేయని చెప్తారు. ఇంత వారియర్వి, ఇంత పోరాట యోధుడివి, నీకేంటి ఇంత వీక్ మైండ్ ఉందని చాలా సీరియస్గా మోటివేట్ చేస్తారు భగవానుడు. ఓకేనమ్మా. వెరీ గుడ్. బాగా చెప్పారు శ్లోకస్. వెరీ గుడ్ జాబ్. ఓకే. విల్ గెట్ ఏ నైస్ థ్యాంక్ యూ. అవుట్స్టాండింగ్ సర్టిఫికేషన్ ఫర్ కంప్లీటింగ్ ద గీతా శ్లోకాస్ అండ్ స్టోరీస్ ప్రోగ్రామ్, జిఎస్ఎస్. ఓకే. కంగ్రాచులేషన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ జాబ్.